హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్లో చాలా స్పెషల్ అండ్ సర్ప్రైజింగ్ స్వీట్ అయితే చేయబోతున్నాము. అది కూడా జామకాయలతో. ఇప్పటివరకు జామకాయలతో ఈ స్వీట్ మీరు చూసుండ్రు కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మనం ఎన్నో రకాల హల్వాలను టేస్ట్ చేసి ఉంటాం కదా, ఇలా జామకాయతో ఒక్కసారి హల్వా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట, అంత బాగుంటుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే రాఖీ ఫెస్టివల్ రోజున ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి. మీ అన్నకో తమ్ముడికో వాళ్ళు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుందాము. దీనిలోనే కొద్దిగా వాటర్ని పోసుకొని మనం తీసుకున్న జామకాయల్ని దీనిలో వేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకుందాము. నేను 2 జామకాయలు తీసుకున్నాను. దీని వెయిట్ అయితే సుమారుగా 400 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ 2 జామకాయలను కూడా ఇలా సాల్ట్ వాటర్లో ఒక 5 మినిట్స్ నానిన తర్వాత నీట్గా పైన పీల్ తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని తొడిమలను రిమూవ్ చేసుకుందాము. అలాగే పై భాగంలో అడుగు భాగంలో కూడా తొడిమలను రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిని పీల్ని కూడా తీసుకుని మనం క్యారెట్, బీట్రూట్ ఏ విధంగా అయితే తురుముకుంటామో అదేవిధంగా ఈ జామకాయను కూడా చక్కగా తురుముకోవాలి. జామకాయలను తీసుకునేటప్పుడు నార్మల్వి కాకుండా ఈ మధ్యన మార్కెట్లో తైవాన్ జామాన్ వస్తుంది కదా, పైన గ్రీన్ కలర్ లోపల పింక్ కలర్, అలాంటివి తీసుకుంటే కనుక మనకు తురిమేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇది గుల్లగుల్లగా ఉండి ఈజీగా తురుముకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే వాటర్ కంటెంట్ కూడా దీనిలో ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా జామకాయలను హల్వా చేసుకునేటప్పుడు ఇలా తైవాన్ జామ్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా మనం తురుముకోవచ్చు. చూడండి చక్కగా వచ్చింది, పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో భలే ఉంది కదా. తురుముకుంటే కూడా ఈజీగా వచ్చేస్తుంది, అంత గట్టిగా కష్టంగా ఏమనిపించలేదు. ఇలా జామకాయని తురిమేటప్పుడు మధ్యలో సీడ్స్ అనేవి రాకుండా మనం నీట్గా ఈ విధంగా తురుముకోవాలి. ఆ మధ్యలో ఉన్న సీడ్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 జామకాయలను నేను తురుముకుని రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు బెల్లాన్ని కూడా మనం తురుముకుని రెడీగా పెట్టుకోవాలి. 2 జామకాయలు 400 గ్రాములకి సుమారుగా మధ్యలో 2 సీడ్స్ లేవు కాబట్టి ఒక 200 గ్రామ్స్ వరకు జామకాయలు తురుము వచ్చింది. అలాగే బెల్లాన్ని కూడా ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అంటే మనం జామకాయ తురుము ఎంత తీసుకున్నాం దానిలో హాఫ్ క్వాంటిటీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కళాయిని తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఎంత ఫ్రెష్గా ఉంటే ఈ హల్వా అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ నేతిలో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, అలాగే కిస్మిస్ని కూడా వేసాను నేను. మీకు ఇంకా ఏమన్నా అవైలబుల్గా ఉండి వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. ఇలా వీటిని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జామకాయ తురుమును కూడా వేసుకోవాలి. మీకు దీన్ని కప్పు కొలతల్లో కూడా చూపిస్తాను, ఏ డౌట్ లేకుండా మీరు కప్పు కొలతల్లో అయినా చేసుకోవచ్చు. ఇది కప్పు కొలతలతో అయితే సుమారుగా 2 కప్పుల వరకు జామకాయ తురుము అయింది. ఈ జామకాయ తురుము మొత్తాన్ని ఇలా నెయ్యిలో వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత దీన్ని మూతను తీసుకుని ఒకసారి అంతా కలుపుకుందాము. ఇదే స్టేజ్లో మనం కాచి చల్లార్చుకున్న పాలను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. నేను సుమారుగా ఒక 100 ml వరకు పాలను వేసుకుంటున్నాను. ఈ పాలతో పాటు దానిపైన ఉన్న మేగడను కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం కొంచెం చిక్కగా ఉన్న పాలను వేసుకున్నట్లయితే హల్వా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మేగడతో పాటు పాలను కూడా వేసుకున్న తర్వాత ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా స్లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా కప్పు కొలతలతో అయితే 1 కప్పు సరిపోతుంది. ఎందుకంటే 2 కప్పుల వరకు మనకి జామకాయ తురుమైంది కదా, దానిలో సగం 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 1 కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకుని స్లో టు మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా కరిగేట్లుగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత మనం ఈ నేతిలోనే ఇదంతా కూడా దగ్గర పడేట్టుగా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా హల్వా అంతా కూడా దగ్గర పడిన తర్వాత మనం ఇంకొక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత నెయ్యి వేసుకుంటే హల్వాకి అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని స్లో టు మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూనే అడుగు పట్టకుండా మనం కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు కుక్ చేసుకున్న తర్వాత దీనికి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం ఇంకా దీనికి హల్వా అనేది అడుగంటుతుంది అన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను.
అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మనకు జామకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మొత్తాన్ని చల్లార్చుకుందాము. చూడండి, హల్వాని చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది. మనం ఇప్పటివరకు చాలాసార్లు క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, సొరకాయ హల్వా తినుంటాం కదా. ఈ విధంగా జామకాయ హల్వా అయితే తినుండరు. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కూడా చేసిన వెంటనే మా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేశాను. కానీ వాళ్ళు జామకాయ హల్వాని ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా చెప్పలేదన్నమాట. నేను చెప్తేనే వాళ్ళకి అది జామకాయ హల్వా అని తెలిసింది. చాలా ఆశ్చర్యపోయారనమాట. చాలా టేస్ట్గా ఉందన్నారు. మీరు కూడా ఒకసారి ఇలా సర్ప్రైజింగ్గా హల్వా చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.